రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లండన్లోని సెంట్రల్ బ్యాంకింగ్ నుండి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించిన సారథి మరియు ప్రవాహ్ ఇనిషియేటివ్కు ఈ అవార్డు లభించింది. వీటి గురించి ఒకసారి చూద్దాం. సారథి దీనిని 2023 జనవరిలో ప్రారంభించారు. ఇది ఆర్బీఐలోని ఇంటర్నల్ వర్క్ను డిజిటలైజేషన్ చేస్తుంది. సారథి అనేది డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రికార్డ్ కీపింగ్ను సులభతరం చేస్తుంది. ప్రవాహ్ దీనిని మే 2024లో ప్రారంభించారు. సారథి ఇంటర్నల్ అంశాల మీద ఫోకస్ చేస్తే ప్రవాహ్ ఎక్స్టర్నల్ అంశాలపై ఫోకస్ చేస్తుంది. ఇటీవల పరిశోధకులు కేరళలోని అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్లో ఉనియాలా కెరలెన్సిస్ అనే కొత్త జాతి మొక్క ఉనికిని కనిపెట్టారు. ఉనియాలా కెరలెన్సిస్ అనే మొక్క అస్టెరేసి కుటుంబానికి చెందినది. ఇది పొదల వలె ఉంటుంది. 1 నుండి 3 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలానే వీటి ఆకులు పెద్దగా ఉంటాయి. ఉగ్రవాద నిరోధంపై 14వ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ అనే సమావేశాన్ని మార్చి 19, 20వ తేదీన న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇండియా మరియు మలేషియా ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తాయి. ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ను 2010లో స్థాపించారు. పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారాన్ని పెంచడంపై ఇది దృష్టి పెడుతుంది. ఇది 7 రంగాలపై దృష్టి సారిస్తుంది. అవి ఉగ్రవాద వ్యతిరేక చర్య, సముద్ర భద్రత, మానవతా సహాయం మరియు విపత్తు నిర్వహణ, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైనిక వైద్యం, మానవతావాద యాక్షన్, అలాగే సైబర్ భద్రతపై ఇవి దృష్టి సారిస్తుంది. మార్చి 16వ తేదీన నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటారు. 1995 మార్చి 16వ తేదీన ఇండియా పోలియోకు వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. అందుకే ఈ రోజున నేషనల్ వ్యాక్సినేషన్ డేగా జరుపుకుంటారు. 1995లో ప్రధానమంత్రిగా వాజ్పేయి ఉన్నాడు. మార్చి 27, 2014న ఇండియా పోలియో రహిత దేశంగా అవతరించింది. 2011 లెక్కల ప్రకారం మురికివాడల్లో 6.54 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 90.6 లక్షల ఇళ్లను అందజేశారు.